ఇంకా ముఖ్యంగా మనకు ఉండే ప్రాబ్లం వచ్చేసి రెవెన్యూ ప్రాబ్లం. దీని మీద ఇంకా మామూలుగా అయితే మన ఆర్డీఓ గారు మెతక ఏమి చెప్పినా తిట్టినా కోరుకుంటాడు, కానీ ఆయన స్టైల్ ఆయనదే. కూర్చోబెడతాడు, కాఫీనా టీనా చెప్తాడు, పోతాడు. పని చేయడంలో పాడు చేయడంలో అంటే అనగాని ప్రసాద్తో కూడా చెప్పిన ఈ విషయం. వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు. ఏంటంటే మరి ఏదో ఇప్పుడు కదా ఆ మున్సిపాలిటీకి వచ్చినట్టు గ్రేడ్ 1 సూపర్ ఆఫీసర్ వచ్చే వాళ్ళు కొత్తలో మనకు పనికి ఇబ్బంది పడతామేమో, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు, ఎట్లో ఇతనితోనే పని చేయించుకుందాంలే అని ఆడికి తిట్టి ఓ రకంగా ఎట్లంటే అట్లా మాట్లాడి కూడా కొన్ని పనులు చేయించుకుందాం. దీనికి పరిష్కారమే ఏమంటే మేము ఇప్పుడు కలెక్టర్ గారే కలెక్టర్ గారే ప్రతి వారము ఒక కాన్స్టిట్యున్సీ 4 వారాలు అట్లా ఎన్నుకొని ఆయనే పులివెందులకు వచ్చి 4 వారాలు అంటే ప్రతి సోమవారము మంగళవారము వస్తాను వచ్చి 4 వారాలు కంటిన్యూస్గా ఈయనే ఉండి గ్రీవెన్స్ పెట్టి దాంట్లో అప్పటికప్పుడే క్లియర్ చేసి ఆ రకంగా ప్రోగ్రాం పెట్టుకున్నాడు. అది ఫస్ట్ బద్వేలు అయిపోయింది. ఇప్పుడు 4 వారాలు తర్వాత కడప ఉంది. మేము కలెక్టర్ గారిని ఆ తర్వాత మాధవెక్కను రిక్వెస్ట్ చేసుకొని కడప ఈ ప్రాంతాల్లో కొంచెం రెవెన్యూ ప్రాబ్లమ్స్ అర్బన్ కాబట్టి తక్కువగా ఉంటాయి, మీకు ఏదైతే కడప కాన్స్టిట్యున్సీ ఉండే టైము మా పులివెందులకు ఇవ్వండి, ఆ లోపల స్థానిక సంస్థల ఎలక్షన్స్ వచ్చే లోపల కనీసం ఒక 30 to 40% అన్న మా రెవెన్యూ ప్రాబ్లమ్స్ కలెక్టర్ వచ్చి కూర్చుంటే ఖచ్చితంగా క్లియర్ అవుతాయంటే మంచి హృదయంతో వాసన్న కానీ వాళ్ళిద్దరు ఒప్పుకోవడం జరిగింది. బద్వేల్ అయిన తర్వాత మన పులివెందులోనే కంటిన్యూస్గా 1 వీక్ కంటిన్యూస్గా 4 వీక్స్ కలెక్టర్ గారే వస్తారు, ఆర్డీఓలు అందరు వస్తారు, మేము ఈ గ్రీవెన్స్ అన్ని ఇవ్వడము అప్పుడే క్లియర్ అవుతాయి, 10 రోజుల్లో అవుతాయి కావంటే కావని చెప్తారు. కాబట్టి రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండేటి అన్నీ కూడా ఈ మార్గంలో ఒక 30-40%, ఎందుకంటే ఎక్కువ ఈ చక్రాయపేట ఏరియాలో నాకు చాలా హెవీగా రెవెన్యూ ప్రాబ్లమ్స్ అవి. ఆ మండలం టోటల్ నియోజకవర్గం అంతా 100 గ్రామాలు అయితే చక్రాయపేట మండలం 130 గ్రామాలు, చిన్నవి పెద్దవి అన్ని నానా రకం సమస్యలు అన్నీ ఉన్నాయి. కాబట్టి వాటికి వేంపల్లిలోనే కూర్చొనైనా పెట్టాలా. రెవెన్యూ ప్రాబ్లమ్స్ అన్నీ కలెక్టర్ గారి దగ్గర ఆ తర్వాత ఈ మంత్ నుంచి బద్వేలు ఒక వారం ఉందో అయిపోయిందో ఇవన్నీ కూర్చోబెట్టి ఆ తర్వాత క్లియర్ చేసే మార్గం తప్పకుండా వచ్చేసి ఆ చర్యలు కూడా మనం తప్పకుండా తీసుకుంటాం. ఇంకా మామూలుగా పాలిటిక్స్కు అందరూ మాట్లాడేది వస్తే మనము అడుక్కుంటే ఏది రాదు. మన కెపాసిటీ మన కథ చూపించాం ఆల్రెడీ. మరొకసారి ముందుంది, అంతవరకు ఇంకా ఏం జరగవు, కొంపలేం మునగవు. ఈ 2-3 నెలల్లో మనం పులివెందుల మున్సిపాలిటీ కొట్టి చూపిస్తే పదవి పవరు మన తెలుగుదేశం ఆఫీస్ కాడ ఆ గేట్ కార్డ్ నుంచి వస్తుంది ఇది. కాబట్టి దాని గురించి మన సిస్టమేటిక్గా మన ఆలోచన మనకుంది. మనమేం కింది స్థాయి నుంచి స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ పైకి వచ్చాం. ఈ స్థాయికి వచ్చి ఇట్లా మిమ్మల్ని గాలికి వదిలేసి ఇట్లా కాదు, మాకు ఒక ఆలోచన ఉంది ఎట్లా అధికారం చాలా చేయమని. కానీ కొంత ఓర్పు వాళ్ళకు ఎందుకో ఆ పనుల ఒత్తిడి వలన వివిధ సందర్భాల్లో వివిధ వేదికల మీద అన్నీ చెప్తాను. అక్టోబర్లోనే ఎలక్షన్ ఉంది, ముందు మున్సిపాలిటీ. దానికి కష్టపడి జెడ్పీటీసీలో ఏ రకంగా చేశామో అందరం కష్టపడి ప్లాన్డ్గా చేస్తే పవరు దానంతా గదే వస్తుంది, పదవులు దానంతా గదే వస్తాయి. కాబట్టి మనమేం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ప్రోగ్రామ్ వర్కులు కానీ ఇవి కానీ అన్నీ స్టాప్ చేశారు. క్లియర్గా ఈసారి గైడెన్స్ ఇందాక వచ్చేసి మున్నిటి కూడా చెప్పినాడు, ప్రభాకర్ అన్న కూడా